హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పాల్ అక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 6th month ఫుడ్ తినిపిస్తారు కదా, సిల్వర్ జ్యువెలరీ కొందామని పోతున్నాము. అదే గిన్నెలు అంటే బౌల్స్ తీసుకుందామని పోతున్నాము. అట్ ద సేమ్ టైం మార్న్కి షాపింగ్ కూడా చేస్తున్నాం. మార్న్ అంటుండు ప్రాంకులు అవి వేరా, కొంచెం బ్లాగులు కూడా చెయ్యి, అట్లా వెళ్తూ తీస్తూ మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే చేస్తుంటే బాగుంటుంది, అందరు చేస్తున్నారు, నువ్వు చెయ్యవు అంటే నాకు ఏమో ఐ డోంట్ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వ్యూవర్షిప్ ఉండదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, ఇది కంప్లీట్గా చూడరు ఎవరు. సో ఆబ్వియస్లీ అది వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. మా ఆవిడేమో లేదు చూస్తారు అనేది ఆమె గట్ ఫీలింగ్. సో ఈ వీడియోతో ప్రూవ్ అయిపోతుంది. సో తర్వాత మా వైఫ్ కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎనీవేస్ సో అండర్స్టాండింగ్ కాదు, నిజంగానే నాదే మంచిగా అంటే నాది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సరే చూద్దాం. సో గైస్ మేమైతే పోతున్నాము. తీసిన ఇట్లాంటి బ్లాగులు మస్తు దునియా తీసిన నేను, కానీ కాకపోతే ఏంటంటే అవి ఎంత వర్కౌట్ అవుతాయి, రియల్ టైంలో ఎవరికి ఎంత ఇంట్రెస్టెడ్ ఉంటుంది చూడడానికి అనేది నాకు కొంచెం క్లారిటీ ఉంది. ఏమో ఐ మైట్ బి రాంగ్ ఆర్ ఐ మైట్ బి రైట్ ఆర్ ప్రాబ్లీ నేను అప్లోడ్ చేసే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ సమ్ రీజన్స్ నాకైతే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది ఇట్లాంటి వ్లాగ్స్కి. ఎనీవేస్ పోదాం, పోయి తీసుకుందాం, చూద్దాం ఎట్లా సెలెక్ట్ చేస్తుందాం మా వైఫ్. అండ్ ఏముంటుందా ఇంకా సరే ఇక మా వాడైతే పుట్టాడు అట్లా తొందరలో వానికి సాలిడ్స్ పెడుతున్నాం అంటే ఇట్స్ లైక్ ఓకే, బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది. తొందరలో వానికి సాలిడ్స్ పెట్టి ఇక వానికి వాళ్ళ అమ్మకి ఏంటంటే వాడు ఒకవేళ సాలిడ్స్ తిని ఇంకా లావ్ అయితే అదే సెర్లాక్ వల్ల అయిండు, తల్లిపాలు లేవు ఏదో ఫీల్ అవుతుంది అట్లా. సో ఇన్ని రోజులు పుష్టిగా ఉన్నాడు అని అంటే నా పాల వల్ల అనేది ఒక ప్రైడ్ ఉంది. ఆ ప్రైడ్ అనేది ఆ సాలిడ్స్ వల్ల తగ్గుతుంది అనేది ఆమె ఫీలింగ్. అందుకే సాలిడ్స్ ఇయ్యద్దు అనుకుంటుంది. సో కొంచెం మమ్మీ వాళ్ళు ఏమంటారు అంటే మంచిగా సరిపోతున్నాయి కదా నీవి, ఇంకెందుకు కొన్ని రోజులు అయిన తర్వాత ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఏం కాదు, 6 months తర్వాత మదర్ బేబీకి కావాల్సిన పోషకాహారం ఏదైతే ఉందో అది మదర్ మిల్క్ లో తగ్గుతుంది. హీ నీడ్ మోర్, అందుకనే సాలిడ్స్ అంటారు. సో ఎనీవేస్ చలో చూద్దాం, పోయి తీసుకుందాం. స్టే ట్యూన్ గైస్. వీడికి ఏం ఫుడ్ పెడతామో అది కూడా చెప్పమంటుంది మా వైఫ్. ఏం పెడతారా నువ్వు చెప్పు. అదే అది తీస్తాం, వీడియోలో చెప్దాం. తీస్తుందంట, వీడియోలో చెప్తుందంట. ఏం తీస్తుందో ఏం చెప్తుందో. వాడైతే ఫస్ట్ టు బి ఫ్రాంక్ క్యారెట్ హల్వా అయితే అడిగాడు నన్ను, గుంజుకుండు. అది వాళ్ళ పప్పనే చేస్తాడు. చూద్దాం వీడి రియాక్షన్. అంటే అసలు స్వీట్ అట్లా పెట్టొద్దు అని అంటారు చిన్న. యాక్చువల్గా నేను ఏదో ఫన్నీ వీడియో కోసం ట్రై చేసినావని, కానీ జస్ట్ సెర్లాక్ ఒక్కటి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటిది ఫ్రూట్ అంటే చూద్దాం. స్టార్ట్ అంటావా? వచ్చినాము, తీసుకున్నాము, అయిపోయింది. ఈయన గిన్నె అయింది. బాల్ గ్లాసెస్ స్పూన్ తీసుకోవడము ఒక ఎత్తు అయితే, ఆడపోయి ఉట్టిగా అవే చూసి వస్తే ఆ లేడీస్ ఎందుకు అవుతారు. ఆ కమ్మలు అంటది, ఆ బ్రాస్లెట్ అంటది, ఇడికి కడమంటది, ఏమేమో చేసింది. వీళ్ళు చూస్తారు, తీసుకోవడం తక్కువే. జస్ట్ ఏంటంటే ఆ విండో షాపింగ్ అనేది గర్ల్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది. అదే ఇంకా ఇక మనకు అసలు చాలా అంటే బాయ్స్లో ఓపిక ఎవరికైనా ఎక్కువ ఉంటుందా అంటే ఫస్ట్ అనే పెట్టాలి. ఎందుకంటే చాలా ఒప్పుకుంటుండే నాకు, ఇప్పుడు జర తగ్గిందనే చెప్పాలి. అయిపోయిందా బేట షాపింగ్? బాగుంది, సిల్వర్ స్పూన్ అంట అలన్ బాబు. ఇందాకే పడుకొని లేచిండు అనమాట. ఇప్పుడు పోయి నీకు చొచ్చలు కొనాలమ్మ కొడుక, నీకు బట్టలు కొంటుంటానే. పోదమ్మా, లెట్స్ గో. అమ్మ వీటికి 12,000 అయినా చిన్న. అవును, వీళ్ళకి కూడా తీసుకున్నామా మనం ఏంజల్?
ఏ మమ్మీ వీళ్ళకి సిల్వర్ తీసుకోలే మనం పాపా హ? గోల్డ్ చెప్పు చిన్న ఏంజల్ ఏంజల్ కాదు ఏంజల్ ఇక తమ్ముడికి ఇగో ఓ ఏంజల్ ఇక చూడు ఇగో సిల్వర్ బేటా 12,000 అయినాయి మరి మీకు తీసుకుందా అడుగు నీకేం తీసుకురాడు గోల్డ్ నేను నమ్మందరా నీకు గోల్డ్ బేటా ఇగో మీకు ఇగో స్టీల్ సామాన్లు పెట్టిర్రు ఇవి కదా స్టీల్ సామాన్లు గలీజ్ దాన్ని నువ్వు నిజంగా కాదు మరి వీడి మీద నేను సర్ప్రైజ్ చేస్తున్నాను నేను నా కూతుర్ల కాడికి తీయకపోతే ఇప్పుడేమో ఎంటబడి ఎగబడి మేము నా కొడుకు అని చెప్పేసి వీడికి తీసుకున్నావు అప్పుడు ఎందుకో మరి ఎందుకు తీసుకోలే నా పిల్లలకి ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటాను ఏజ్ ఫ్యాక్టర్ నాటకాలు పడకు ఇంత షాను నువ్వు నిజంగా ఇద్దరు ఆడపిల్లలు నా ఆడపిల్ల నా బంగారు తల్లిలకి ఏమైంది బేటా అడగరా మీరు కాదు నేను ఇంకా వాళ్ళకు కూడా తీసుకున్నాం అనుకుంటున్నా నాకు గుర్తే లేదు అంటే చిన్న ఏజ్ లా గివ్ ఉంటాయని కూడా తెలియదు నాకు అబ్బచ్చా ఏజ్ 21 ఏజ్ లా మీ మమ్మీ వాళ్ళకి ఏమైంది మరి తెలివి మా మమ్మీ వాళ్ళకి ఏమో తెలియదు నాకు ఇది చెప్పు నాన్నగారు దేంట్లో తిన్నాడు నాన్నగారు తింటాడు స్టీలేనాడు స్టీల్ కాదు మా మమ్మీ హెబ్రోన్ లో తినిపించిందట గిత్తదానికి 12,000 అంటావు గాయస్ చూడండి గాయస్ అని కొట్టమే ఆ బట్ట చక్కకి కాదు బేట ఏమనిపిస్తుంది బేట నాకైతే పాపం నేను చూస్తే బాధ అనిపిస్తుంది బేట స్టీల్ గ్లాసులలో స్టీల్ స్పూన్లలో చెప్పాల పాపం అక్సకి సారీ చెప్పు అక్సా సారీ అక్సా ఎక్స్ట్రీమ్లీ సారీ అక్సా ఎందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ ఎందుకు చెప్పరాదు దాని నిజంగా సారీ కాదా సారీ అక్సా ఎక్స్ట్రీమ్లీ సారీ అక్సా దానికి అసలు గిన్నెలు కూడా తెలియదు నేనెందుకు సరి చెప్తా మెంటలా నీకు నువ్వు చెప్పాలా ఆఖరికి సెకండ్ హ్యాండ్ గిన్నెలలో పెట్టిరు నిన్ను బేటా పాపం బేటా నిన్నైతే బేటా చిచి పాపం అనిపిస్తుంది బేటా జాలి పడుతున్నాం బేటా నీ మీద పాపం ఇది ఎవరికి పన్ని కట్టుకొని కార్లో పెట్రోల్ పోపించి మరి తీసుకో ఇప్పించింది ఎవరికి చెప్పు మీ మమ్మీ నేను కాదు అర్థమైందా యాక్సెప్ట్ కాదు నాకు సంబంధం లేని విషయం డాడీనే అట్లా కాదు బెట్ట నిజం చెప్పాలా ఇవన్నీ మమ్మీయే పట్టించుకుంటుంది బెట్ట సో ఏంటంటే మమ్మీకి ఉండాలా మమ్మీ అడిగితే గోల్డ్ కూడా ఇప్పిస్తుంటే బెట్ట గిన్నెలు నీ కోసము మరి స్టీల్ గిన్నెలు కూడా కొనలేదా నీ బతుకి చి ఏంజిల్ కన్నా కొన్నామా స్టీల్ గిన్నెలు ఏంజిల్కి కొన్నాను చిన్న బేటా నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది బేటా ఏమొక చెప్పి ఏంజి అక్సమ్మా కాదు ఇందులో టీ తాగు ఇందులో ఏం వేసుకుంటా మిక్చరా పాపం అక్స ఏంజిల్ పాపం కానీ చిన్నప్పుడు నీకు అన్ని సెకండ్ హ్యాండ్ గిన్నెలు వాడిరు బేట అంటే ఆల్రెడీ వాడి కడిగి ఇట్లా ఎంగిలి వేసిన గిన్నెలు ఉంటాయి కదా బేట అంతా ఉంచినాయి అంతా నోరు ఎంగిలి సారీ అదే ఎంగిలి ఫుడ్ తిని కడిగి ఏదో ఇట్లా గీతలు పడ్డ గిన్నెలల్లో నీకు ఫస్ట్ టైం తినిపించారంట ఇంత సెకండ్ హ్యాండ్ గిన్నెలలో అది కూడా స్టీల్ సెకండ్ హ్యాండ్ గిన్నెలు వెండి కూడా కాదు ఎందుకో మా పప్ప బేటా నిజంగా చెప్తున్నా ఆ టైంలో సరే బేటా అప్పటి పరిస్థితులు బాగా ఎట్లా స్టీల్ గిన్నెలు ఇప్పలేకపోతున్నా నేనే నీకు అబ్బా దేకలే అంటే స్టీల్ గిన్నెలు కూడా పో నీకు అమ్మలమ్మని ఉంటివి నీ బంగారం అమ్మని ఉంటివి నా బిడ్డ కన్నా ఎక్కువనా స్టీల్ గిన్నెలు కొనలేవా నా బిడ్డకు నువ్వు ఆ టైంలో ఎంత నిందితురాలు నువ్వైతే యు ఆర్ అండర్ అరెస్ట్ సారీ అక్షమ్మ మమ్మీ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా బేటా క్షమించుమ్మా ఏ కాలేదు అక్ష ఏంజల్ ఓ ఏంజల్ మనుషురాలు ఉండవు ఈ పిల్ల అయితే నిజంగా బౌల్స్ ఉన్నాయా పిల్ల ఏంది బౌల్స్ ఉన్నాయా ఒకటి
చెల్లి అక్కది ఒక్కటి అది బౌల్ ఉంది అబద్ధం ఆడుతుంది బేట, నాకు అబద్ధం అసలు ఆడుతుంది బేట. ఉండలేదు, ఉండలేదు. అయిపోయింది బేట, వద్దే వద్దు మమ్మీ వాళ్ళకి అవసరమే లేదు బేట. ఏది చూపించి, గ్లాస్ ఇది నీ పుట్టినప్పుడు ఇది ఆ? చెప్పు. ఇది ఏంజిల్ కింద ఉన్నది. ఏంజల్ కి అందులో ఇజ్జుడు తినిపించారా? ఇజ్జుడు ఆ స్టీల్ కి మరి వెండికి తేడా ఉంది కదా బేట. ఆ, ఏ చూపించి దగ్గర దగ్గర. ఇట్లాంటిది ఇంకోటి కూడా ఉంది. స్పూన్ కూడా ఉంది. ఇది ఏంజిల్ పుట్టినప్పుడు ఏంజిల్ కి ఈ గ్లాస్ అంట. ఓ దీని మీద పేరు కూడా ఉంది బ్రో. ముగ్గురికి ఉన్నాయి. ఆ? ఇగో ఇది అక్సది, నేను తీసుకొస్తాను. నా పేరేది నేమ్ నా పేరేది ఏంజెల్ అని ఉంది. ఇగో ఏంజెల్. అయినా బేట ఇది చాలా చాలా వాడేసిన తర్వాత తినిపించుంటా నీకు. కాదే ఏయ్, బాగా చెప్తా. పాపమమ్మా. See, అప్పట్లో నేమ్ కస్టమైజ్ కూడా చేపించింది. వీడికేమో వెండి తెప్పించింది. నాకేది ఇది, ఆ, ఇది. అది కాదు బేట, అబద్ధం ఆడుతుంది బేట. అది ఏంజిల్ అక్క. ఏది కడి ఇగో పుట్టినప్పుడు ఫస్ట్ స్పూన్ నా బిడ్డది. ఏది? ఏయ్ బౌల్ తీసుకో. కాదు, ఇంత సిల్వర్ అంటే మస్తు కాస్ట్లీ అవుతుండొచ్చు కదా. ఇది అక్సది స్పూన్, ఏంది స్పూన్? ఇజ్జుడు ఇజ్జుడు. ఇది పేస్ట్ ఇది. సరే అట్లీస్ట్ ఆమెకు ఉన్నాయి, నాకన్నా ఉన్నాయి. నేను తీసుకొస్తా, పట్టుకోండి ఇది. ఏదో ఒక వేస్ట్ వేసుకొస్తావు. ఏముంది? ఏ సెకండ్ హ్యాండ్ సామాన్ బేట నీకు అన్ని నాకు ఇదిగో అమ్మా, అర్థమైపోయింది. సామాన్ పాపం. తీసుకొస్తే తీసుకురా, కానీ దాని మీద నా నేమ్ ఉండాల. ఆ, ఆ. నిజంగా check చేస్తాను. కాదు కదా, చిన్నపిల్లల్ని అంటే ఏమనుకున్నా ఇట్లా చూస్తారా? నాకు కూడా అంతే బేట, చిన్నప్పటి నుంచి సెకండ్ నన్ను అయితే. హ్యాండెడ్ బుక్స్ అంటారా? ఏయ్ నేను సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎప్పుడు కొని పెట్టా నీకు. ఇట్లాంటి అన్ని భరించి భరించి పెద్దగానే పెట్టా ఇడికి నేను. పెడతా నేను, ఇడికి పెడతా నేను, సెకండ్ హ్యాండే పెడతా. ఆహా కాదు బేట, ఇట్లాంటి అన్ని భరించి భరించి పెద్దగానే పెట్టా నేను. ఏం అక్సమ్మా వింటున్నావా? ఇట్లాంటి అన్ని భరించి భరించి పెద్దగానే నేను. ప్లాస్టిక్ ఇగో దీనికన్నా స్టీల్ సామాన్లు ఉన్నాయి. తీ అవి ది. ఇది అక్సది, దీంట్లో పసుపు ఉంది. అగో అబద్ధం అబద్ధం, దాని మీద కూడా ఏంజిల్ పేరే ఉంటది. ఏంజిల్ కి 2 గిన్నెలు కొన్నాం మనం. ఎంత గలీజాన్ నేను పాపం. మా నా నేమ్ అది చూపించి బేట. నా నేమ్ లేదు పాపా, ఇడ ఏంజెల్ పేరు. ఏంజిల్ అనే ఉంది దీని మీద కూడా. అక్సని రాస్తే కాల్చిన ఒక జాలి ఒక అరే వాడిని వదిలే అక్సా, ఏడుగులో ఉంటాను. ఎత్తుకో మంచిగా ఎత్తుకో. కాచిన నీకు ఒక జాలి దయా కరుణ లాంటి ఏం లేవా చిన్న? నా బిడ్డని అట్లా చేసినావు చిన్న. ఎక్స్ట్రీమ్లీ సారీ ఏం చిన్న, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్షమించగలిగే తప్ప చిన్న అది. ఇగో చూడు బేట సిల్వర్. పాపం పాపం బేట, నాకు నేను చూస్తే బాధ అనిపిస్తుంది. మమ్మీ ఇగో నీ తమ్ముడిని తీసుకో. సరే ఇగో ఇది చూడు. సరే ఏం నాకైతే లేవు. సరే నాన్న వీడికి నీకు ఒకటి చెప్పు. మమ్మీ ఆగు మమ్మీ, నువ్వు దగ్గర రాక హక్ చేసుకొని ఇప్పుడు ఏమో ఐస్ చేయాలని చూడక నా బిడ్డని. ఇప్పుడు ఏంజెల్ కి అట్లీస్ట్ స్టీల్ సామాన్లు ఉన్నాయి. స్టీల్ మళ్ళీ 2 గ్లాసులు సార్, 2 గ్లాసులు కస్టమైజ్డ్. అది కూడా కస్టమైజ్డ్. ఇది కూడా ఓకే మోడర్న్. 2 కస్టమైజ్ ఇవి. కానీ నీ జీవితానికి ఒక సిల్వర్ థింగ్, ఐ మీన్ గ్లాస్. మంచి స్పూన్, వెండి స్పూన్. సరే ఇలా అట్లీస్ట్ నాకు ఉన్నాయి, కస్టమైజ్ చేసి కూడా ఉన్నాయి. కానీ సరే నాకు కస్టమైజ్ అయినా వద్దు, అట్లీస్ట్ ఛీ ఎట్లాంటి తల్లి వెనుమైతే. ఛీ మన దారుణంగా నా మీద నొక్కుతావు, నా మీద నొక్కుతావు నువ్వు. నన్ను ఏది ఏంజిల్ అని నన్ను అక్సన్ డైమండ్ ఏంజిల్ అని రాసింది. నాకేం గుడ్డి లేదు బేట, అబద్ధం ఎందుకు ఆడాలి చెప్పు. అదే ఒకసారి చేయించిందే నిజంగా. ఛీ తరతరాలుగా యుగ యుగాల్లో ఇంట్లో ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది బేట. నన్ను కూడా అంతే. ఏడుస్తున్నావు బేట, బాధపడుతున్నావు, ఏడవకు బేట. ఇప్పుడు ఏం హక్ చేసుకోకు. ఇప్పుడు ఎందుకు డ్రామా ప్రేమలు ఎందుకు? మా ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయలు సిల్వర్ ఏమంటారు స్టీల్ గిన్నెలకు కూడా పెట్టలేని ప్రేమ నీదొక ప్రేమనా? ఈ రోజు నువ్వు వచ్చి హక్ చేసుకుంటున్నావా? ఏమొక్కం ఉంది నీకు? కాదు స్టీల్ సామాన్లు ఓకే. 100 రూపాయలు పెడితే వచ్చేసేది బేట. 100 150 నా మీద నొక్కుతున్నావు ఎందుకు? నా మీద నొక్కుతున్నావు. స్టీల్ అయితే ఓకే పాప, మదన తెప్పించారు ఈమెకి. నాకైతే ఈడికైతే సిల్వర్ తెప్పించారు. 12,000 ఖర్చు పెట్టిరు, పెట్రోల్ కి పెట్టిరు, కార్లో చిల్ చేసి. కాదు ఇప్పుడు మనం కార్లో పెట్రోల్ పంపించిన పైసలకు వచ్చేస్తుండే. కార్లో 700 రూపాయలు డీజిల్ పెట్రోల్ పంపించిన. మాక్సిమం 100-200.
కొడుకు అంటే అంత ప్రేమ, కూతురు అంటే అసలు ప్రేమనే లేదు. ఇంత బాధ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అట్టే హార్ట్ మీద చేసుకో, బాధపడు, ఏడు కొంచెం స్లో మోషన్ మ్యూజిక్ ఇది. ఏ చి నా బిడ్డ అన్నిటి కట్ చేసి బంగారు నిన్ను దేంట్లో అడ్జస్ట్ కానీ బిడ్డ. కానీ నిజంగా ఏడుపు వస్తుంది, నాకైతే బాధ అనిపిస్తుంది. కాల్మొక్కు కాల్మొక్కు కాల్మొక్కే కాల్మొక్కే నీకు వెండి నేను తెస్తాను. నీకు ప్లేట్ కావాలి ఇప్పుడు కాదు, ప్లేట్ ఇప్పిస్తాను నీకు. ప్లేట్ సిల్వర్ ప్లేట్. ఈ రోజే చెప్పిన ముగ్గురికి 3 ప్లేట్లు ఇప్పిస్తా అని చెప్పేసి మీ పాపతో అడిగితే ఇప్పుడు ఎందుకు బెట, అప్పుడు ఇప్పియాలి కానీ కదా. అప్పుడు ఎట్లాగో ఇప్పింది కాబట్టి దీనికి ప్లేట్ తీసుకొచ్చాను. మేమైతే పోయి కొనుక్కొచ్చినాము మొత్తానికి. కానీ మా ఉత్తరే వచ్చింది టాపిక్. సారీ బెటా. ఇట్స్ ఓకే అంటే అదేలే, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి. అప్పుడు ఎట్లుండేనో సిచ్యువేషన్ గుర్తు కూడా వస్తలే. ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఏమంటుంది? నేను చెప్పాలా బేట, నేను చెప్పాలా? ఏంజిల్కి తినిపించిన డేట్ కూడా గుర్తుందంట, నువ్వెవరో కూడా తెలియదంట. కుక్క కాదు, నీకు ఏ రోజు తినిపించిర్రు అసలు ఏం గుర్తులేదంట బేట. నువ్వు ఒక నా బర్త్డే డేట్ తెలుసా మమ్మీ? అదొక్కటి తెలుసు. మమ్మీ ఆడి బర్త్డే రీసెంట్ గా పుట్టిండు, ఆడి బర్త్డే తెలుసు కానీ నా బర్త్డే తెలియదు. నా బర్త్డే Feb 19th, మరి 14th. ఊరికే నేను ఏడిపోయి కంటిలే బేట. Feb 19th అనేది ఏం కాదులే. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క లాగుంటుంది పరిస్థితి. అన్నిటికీ ఫీల్ అయితే ఎట్లా? ఏ అక్సమ్మ ఇక్కడ రా బేటా, తొందరరా ఒక్క నిమిషం కూడా ఆగలేను నేను, తొందరరా. ఆడు చూడు ఎట్లా బోర్లో పడుతుండు, కింద పడతాడేమో కూడా భయం లేకుండా. పడితే ఎట్లా పర్షాన్ అవుతుంది. ఏడుస్తున్నావు చిన్న, ఏదో ఒకసారి ముఖం చెప్పి. నిజంగా బాధపడుతున్నావు అని. ఇప్పుడు ఉల్లిపాయలు కోరుస్తున్నావు కాబట్టి వాటర్ వస్తున్నాయి, అది ఇట్లా బాధ డ్రామా చేయకు. నిజంగా ఏడుస్తున్నావు అని. ఇప్పుడు ఏమి ఏడుస్తారు? నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చిన్న, నువ్వు కోసే ఉల్లిపాయలకి. డ్రామా మాస్టర్. ఏ అక్షయ్ ఎంతసేపు ఆగాలి? ఒక్క నిమిషం కూడా ఆగలేను నేను, తొందరరా. నువ్వు ఇంతకన్నా బాధపడుతున్నావు అనేసి కొంచెమన్నా పశ్చాత్తాపం లేదు నా బిడ్డ మీద. కోపంలో బాధతో పాపం కన్న బిడ్డను అంత బాధ పెడతారా చిన్న ఎవరన్నా? కన్న తల్లిగా నువ్వు ఈరోజు బాధపడుతున్నావు, కానీ నా బిడ్డని ఎంతో బాధ పెట్టిన మనసుని ఇది పట్టించుకోలేదు. ఏ రోజు నా బిడ్డను నువ్వు ఏ రోజు నా బిడ్డను పట్టించుకున్న పాప అనుకోలే నువ్వు. కొడవడాలా, తిట్టాలా, అలగాల అప్పుడు ఏదైనా చేస్తాం. చూసినావా? అట్లా అయితే కానీ ఏం చేయమంటుంది మీ అమ్మ. అట్లాంటి తల్లి ఉంది నీకు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏంజిల్ అమ్మ. ఎవరన్నా అలగొద్దు అని అంటారు. బాధపడుతున్నావు బేట నువ్వైతే. నిజంగా బాధపడుతున్నావు బేట. ఏదో ఫన్ అంతే, కానీ దట్ వాజ్ అన్ఫేర్ విచ్ వాజ్ డన్. బట్ ఇప్పుడు ఇట్స్ నాట్ సో మచ్ ఎఫెక్టెడ్. సార్ లైట్లే మేము కూడా అడ్జస్ట్ అయినా చిన్నప్పుడు. కానీ తమ్ముడికి చూడు అమ్మాడే 12,000. అమ్మ ఏముందని చెప్పన్నా 12,000 తల్లి. లైట్ ఆఫ్ చేసినాం అనుకో, ఇది కూడా ఇట్లానే ఉంటుంది సేమ్ టు సేమ్. కానీ దాని వాల్యూ వేర్లే పెట్టాయి, ఏం చేస్తామే తప్పదు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతవరకే. నాకు తెలుసు కెమెరా యాంగిల్స్ అన్ని చాలా చెండాలంగా వచ్చినాయి అని చెప్పేసి ప్రాపర్గా, అంటే ఇప్పుడు ఇట్లా పట్టుకొని అటు తిరిగి ఇల్లంతా గందరవందర ఉంది. సో అదనమాట ముచ్చడా. చలో ఈ వీడియో అయితే ఇట్లా అడ్జస్ట్ అయిపోర్రి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం వీడియో మంచిగా టేకింగ్ ప్రాపర్గా ఇట్లా సినిమాటిక్గా స్టైల్గా ట్రై చేద్దాం. సో కొత్త చూస్తున్నా మేక్ షూర్ దట్ యు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ టేక్ కేర్, బై.